సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రియా, ప్రకాష్ రాజ్, సరిత, కీర్తిరెడ్డి నటించినటువంటి అర్జున్ ఆగస్టు 18, 2004 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రధానంగా కనుక చూస్తే అన్నా చెల్లెలు సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ప్రధానంగా తీసుకొని చాలా సినిమాలు వచ్చాయి, సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా అలాంటి కోవలకే చెందుతుంది. కానీ ఒక విభిన్న కోణంలోంచి కనుక చూస్తే ఈ సినిమా చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కనుక కథాగమనం కనుక చూసుకుంటే ఒక అన్నకి ఒక చెల్లికి ఉండేటువంటి బాండింగ్ని కేవలం ఒక అన్నా చెల్లి సెంటిమెంట్గానే కాకుండా రాబోయే ప్రమాదాల నుంచి కాపాడేటువంటి ఒక అన్నగా కూడా ఈ సినిమాలో చూపించడం గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభకి ఒక తార్కాణంగా చెప్పచ్చు. ముఖ్యంగా ఇందులో ఆంటాల్ క్యారెక్టర్ సరిత చేశారు. ఇది విననిజానికి పరాకాష్ట, భయంకరమైన విలనిజం. ఆ రోజు ప్రేక్షకులు నీలాంబరి క్యారెక్టర్లో నరసింహ సినిమాలో చూశారు. రమ్యకృష్ణ ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత లేడీ విలనిజానికి ఒక బెంచ్ మార్క్ అనేది ఏర్పడిపోయింది. అంటే ఈ స్థాయిలో విలనిజం చెయ్యొచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి రమ్యకృష్ణ. ఆ తర్వాత వచ్చినటువంటి అత్యంత పవర్ఫుల్ లేడీ విలనిజం ఈ క్యారెక్టరు అయితే ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా పెద్ద కసరత్తే చేయటం జరిగింది. ఈ కథని ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మొట్టమొదట ఈ పాత్ర గురించే గుణశేఖర్ అన్వేషణ ప్రారంభించారు. అన్వేషణ రమ్యకృష్ణతోనే ప్రారంభమైంది. రమ్యకృష్ణ అప్రోచ్ అయ్యి కథంతా చెప్పిన తర్వాత ఆవిడ కథకి ఓకే చెప్పారు, కథని చేయటానికి కూడా ఓకే చెప్పారు. కాకపోతే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, ఆల్రెడీ పూర్తిస్థాయి విలనిజం నేను నరసింహ సినిమాలో చేసేసాను, ఇందులో మళ్ళీ కనుక చేస్తే రొటీన్ అయిపోతుంది, ప్రేక్షకులు మొనోటని ఫీల్ అవుతారు, అది సినిమాకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమన్న సందేహం నిస్సందేహంగా ఆవిడ నిజాయితీగా చెప్పారు. గుణశేఖర్ అదంతా విన్న తర్వాత ఆవిడ నిజాయితీకి మెచ్చుకున్నారు. నిజమే కదా, ఆవిడని కనుక ఆమె నిజంలో చూపిస్తే మొనోటని వచ్చేస్తుంది అన్న అభిప్రాయంతో మళ్ళీ అన్వేషణ ప్రారంభించారు. ఆ అన్వేషణలో మరొక వ్యక్తి రాధికా శరత్ కుమార్ చాలా మంచి వినిజం పండించగలరు అన్న నమ్మకం గుణశేఖర్కు ఉంది. అలాగే రాధికి కూడా కథంతా విన్న తర్వాత నేను చేయగలను అన్న ధీమా కూడా ఆవిడ వ్యక్తం చేశారు. కాకపోతే ఈ సినిమా షూటింగు హైదరాబాదులో ఉంది. అప్పటికి ఆవిడ మద్రాసులో అంటే చెన్నైలో రాడాన్ సీరియల్స్ చాలా బిజీగా చేస్తున్నారు. ఆ రోజు షెడ్యూల్స్ విపరీతంగా ఉన్నాయి. పైగా ఆవిడ క్యారెక్టర్ గురించి బల్క్ డేట్స్ ఇవ్వవలసినటువంటి పరిస్థితి. కాబట్టి అంత సమయం కేటాయించలేక ఆవిడ నో అని చెప్పలేక చెప్పారు. నిజంగా సూపర్ స్టార్ కృష్ణ మీద ఉన్నటువంటి అభిమానం ఆవిడకి చాలా ఎక్కువ. కాబట్టి ఆ సినిమా చేయాలని ఉన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి గుణశేఖర్ మరొక అన్వేషణ ప్రారంభించారు. ఆ అన్వేషణలో ఆయన అనుకున్నటువంటి మరొక కీలక వ్యక్తి మహానటి జయప్రద అంతకుముందు పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిన అంతలేని కథలో ఆవిడ కొంత కోపం, అలాగే చికాకు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కొంత నెగటివ్గా ఫస్ట్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడైతే బాగుంటుంది అని అనుకొని సంప్రదించాలని అనుకున్నారు. అప్పటికి 2004 ఎలక్షన్స్ వచ్చేసాయి. అలాగే ఎంపీ ఎలక్షన్స్లో ఆవిడ రాంపూర్ నుంచి కంటెస్ట్ చేయడం జరుగుతోంది. ఆవిడ కనుక ఈ సినిమాలోకి తీసుకుంటే అక్కడ ప్రచారంలో ఉన్నారు, బల్క్ డేట్స్ ఇవ్వటం కుదరదని ముందే ఒక అవగాహనకి వచ్చేసారు. కాబట్టి ఆవిడని సంప్రదించలేదు. నిజంగా కనుక ఆవిడ ఎలక్షన్స్లో కనుక లేకపోయినట్టయితే ఈ క్యారెక్టర్ ఆవిడనే వరించేదేమో అని ఇప్పటికీ కూడా అభిమానులు అనుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకెవరు చాయిస్ అనుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పేరు సరిత. ఈ పేరు రావడానికి ఏంటంటే, సరిత అంతకుముందు మరో చరిత్ర సినిమాలో చేశారు. తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా 16 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. జంధ్యాల డైరెక్షన్లో సత్యాగ్రహం అన్న సినిమా వచ్చింది. తర్వాత శివుడే శంకరుడు అనేటువంటి సినిమా వచ్చింది. ఈ శివుడే శంకరుడు తర్వాత సరిత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. 16 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చినటువంటి సినిమా ఈ అర్జున్. ఈ సినిమా కథ విన్న తర్వాత ఆవిడ మొదట్లో కొంత తటపటాయించారు. కానీ గుణశేఖర్ మీరు చేయగలరు అని చెప్పిన మీదట
ఆడి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. అదే ఆండాళ్ క్యారెక్టర్. అయితే ఈ క్యారెక్టర్ ఎలా పుట్టింది అనుకున్నప్పుడు తంజావూరు వెళ్ళి తంజావూరు రాజుల హిస్టరీని అనేక కోణాల్లో పరిశోధించారు దర్శకుడు గుణశేఖర్. ఆ గుణశేఖర్ ఉన్న అన్వేషణలో అక్కడ ఉన్నటువంటి మహారాణులు వాళ్ళ విషపూరితమైన కుట్రలు, రహస్యాలు, అలాగే ఆ విషయం ఇచ్చి చంపేటువంటి సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత లేడీస్లో కూడా ఇంత క్రుయాలిటీ ఉంటుందని గ్రహించి అవన్నీ కూడా ఇందులో చొప్పించడం జరిగింది. ఇందులో పరాకాష్ఠ ఏంటంటే కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా గర్భం దాల్చిందని తెలిసినా కూడా ఆ కోడల్ని చంపడానికి చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది కదా, అది సరిత అదే ఆండాళ్ క్యారెక్టర్కి విలనిజానికి పరాకాష్ఠ. పైకి మాత్రం నవ్వుతూ ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటిస్తూ మరో పక్కన భయంకరమైనటువంటి క్రూరం విలనిజం చూపించేటువంటి ఆమె పాత్ర ఓ విధంగా ప్రకాష్ రాజ్ని కూడా డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ ఆల్రెడీ విలన్గా ఈ సినిమాలోకి తనదైన మార్కు చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కీర్తి రెడ్డిని సెలెక్ట్ చేసుకోవడంలోనే మళ్ళీ ఒక అన్వేషణ ప్రారంభమైంది. ఈ మొట్టమొదట ఈ సినిమాలో చెల్లి క్యారెక్టరు వాళ్ళిద్దరు ట్విన్స్ అనేటప్పటికీ ఇద్దరు కూడా సహజంగా ఒకే పోలికలతో జల్లగా ఉంటారు దాదాపుగా. సో ఈ పోలికలు ఉండాలి అనే ఉద్దేశంతో మొట్టమొదట ఆర్తి అగర్వాల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. అయితే హైటు విషయంలో కొంతవరకు ఆర్తి అగర్వాల్ సూట్ అవుతుంది. అయితే ఆర్తి అగర్వాల్ నో అని చెప్పారు. ఎందుకంటే అప్పటికి ఆవిడ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అంతకుముందు బాబీ సినిమాలో వాళ్ళిద్దరూ చేస్తున్నారు, అంటే ఒక ప్రియుడు ఒక ప్రేయసి కింద. మళ్ళీ ఈ సినిమాలో అన్నా చెల్లి కింద నటిస్తే బాగుండదని చెప్పడంతో గుణశేఖర్ మళ్ళీ అన్వేషణ ప్రారంభించారు. ఈసారి మాత్రం కళ్ళు, ముఖ కవళికలు కూడా అచ్చు మహేష్ బాబుని పోలి ఉండే హీరోయిన్ అయితే బాగుంటుందని ఆయన సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ అన్వేషణలోనే కీర్తిరెడ్డి ఆయనకి కనిపించారు. కీర్తిరెడ్డి కళ్ళు, ఫేసు విధంగా చెప్పాలంటే మహేష్ బాబుని దాదాపు సిమిలారిటీస్, పోలికలు ఉంటాయి కాబట్టి ఆవిడనే ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆవిడ కూడా ఈ ప్రాజెక్ట్ విని ఆనందంగా ఒప్పుకోవడం జరిగింది. ఎక్కడ ఒక బాండింగ్ ఉంటుందో, ఎక్కడైతే ఒక అన్నాచెల్ల అనుబంధం ఉంటుందో అది తెలుగు సినిమా హిస్టరీలో ఒక అనుబంధం, అలాగే ప్రమాదాల నుంచి కాపాడటం, ఇవన్నీ కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయింది. అలాగే మేనత్తగా వెన్నెరాడే నిర్మల మనకి ఈ సినిమాలో కనిపిస్తారు. వెన్నెరాడే నిర్మల తన తండ్రికి ఒక అనుబంధం చూసిన తర్వాత ఇంతకంటే పెద్ద బాండింగు ఒక అన్నకి చెల్లికి ఉండాలి అని మహేష్ బాబు నిర్ణయించుకోవటమే ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్. అలాగే తన చెల్లెల్ని ప్రతి ప్రమాదం నుంచి గట్టెక్కించేటువంటి విషయంలో అతను పడేటువంటి తాపత్రయం ఈ సినిమాకి ఒక హైలైట్గా నిలుస్తుంది. అర్జున్ సినిమాకి మరొక మెయిన్ హైలైట్ ఏంటంటే మధుర మీనాక్షి టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం సినిమా కథలో కనుక చూస్తుంటే కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఈ టెంపుల్లోనే అనేక కీలకమైనటువంటి సంఘటనలు సినిమా కథలో మలుపులు తిప్పుతుంది. కాబట్టి తంజావూరు లేకపోతే మధురైలో ఉన్నటువంటి ఈ మీనాక్షి టెంపుల్లోకి వెళ్ళి సినిమా షూటింగ్ జరపడం అసాధ్యం. కాబట్టి సెట్ వేయాలి. ఇది నిర్మాతలైనటువంటి మరి ఘట్టంనేని రమేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే గండిపేటలో ఉన్నటువంటి పద్మాల స్టూడియోస్ ప్రైవేటు స్థలంలో 5 ఎకరాల్లో ఒక మధుర మీనాక్షి టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయటం విశేషం. ఆ టెంపుల్ అచ్చు అక్కడ మధురైలో ఎలా ఉందో అదే రకమైన టెంపుల్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. మీకు గాలిగోపురం దగ్గర నుంచి లోపల గర్భగుడి దగ్గర నుంచి కోనేరు దగ్గర నుంచి అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఆర్కిటెక్చర్ ప్రకారం ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా నిర్మించడం జరిగింది. దాదాపు ఈ ఒక్క సెట్ గురించే దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే తోట తరణి కళాదర్శకుడు దీనికి 500 మంది వర్కర్స్ని రోజుకి అపాయింట్ చేసి 6 నెలల పాటు సుదీర్ఘమైనటువంటి కసరత్తుతో, సుదీర్ఘమైన వ్యయ ప్రయాసాలతో ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే శిలా విగ్రహంలాగా మూల విరాట్లాగా తయారు చేసిన విగ్రహానికి వేద పండితుల్ని
దేశం నుంచి వివిధ రకాల ప్రాంతాల నుంచి తెప్పించి 8 గంటల పాటు పూజలు కూడా చేసి ప్రతిష్ఠించారు. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం కూడా ఈ టెంపుల్లో వేద పండితులు ఎక్కడో కూడా క్రమం తప్పకుండా పూజలు చేయటం ఒక విశేషం. అంతేకాదు హైదరాబాద్లో వేసినటువంటి మధుర మీనాక్షి టెంపుల్ సెట్ను చూడటానికి రాష్ట్రం నలుమూలలా కూడా బస్సులు వేసుకొని వచ్చి ఈ టెంపుల్ చూసి నిజంగా మధుర మీనాక్షి టెంపులే అని చెప్పి ఆ దండం పెట్టుకున్నటువంటి భక్తులు కూడా చాలామంది సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా చెప్పచ్చు. సినిమాలో 40% కీలకమైనటువంటి భాగాలు ఇక్కడే చిత్రీకరించారు. ముఖ్యంగా క్లైమాక్స్ పాటు అలాగే మొదలు మొదలు మీనాక్షి అనేటువంటి సాంగు ఇక్కడ చిత్రీకరించినప్పుడు విద్యుత్ అలంకరణలో అద్భుతంగా చేశారు. దీని గురించి 24 జనరేటర్స్ని వాడటం జరిగింది. కాబట్టి మొత్తం ఈ సినిమాకి అయినటువంటి బడ్జెట్ కనుక చూసుకుంటే అప్పట్లో 20 కోట్ల రూపాయలు. 2004 సంవత్సరంలో 20 కోట్ల రూపాయలంటే అత్యధికంగా చాలా ఎక్కువ పెట్టుబడితో పెట్టినటువంటి సినిమాగా మనం పేర్కొనవచ్చు. అయితే ఆగస్టులో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ రోజు భారీ పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే బడ్జెట్ ఎక్కువ అవటం వల్ల కలెక్షన్స్ బాగున్నా కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ని కూడా టచ్ అవ్వటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితికి తావిచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాని తమిళంలోకి డబ్ చేశారు. అలాగే హిందీలో కూడా మైదానే జంగ్ అని చెప్పేసి డబ్ చేయడం జరిగింది. హిందీలో థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు నార్త్ ప్రేక్షకులకి కూడా ఈ సినిమాలో వైవిధ్యత కనిపించింది. ముఖ్యంగా మహేష్ బాబు నటన, ఫైట్స్, అతను చూపించే కళలో ఉన్నటువంటి క్రోధం, అలాగే చెల్లి మీద ఉండేటువంటి అనుబంధం ప్రేక్షకుల్ని నార్త్లో కూడా కట్టిపడేసింది. సౌత్లో ఈ సెంటిమెంట్ ఉంటుంది, నార్త్లో కూడా ఈ సెంటిమెంట్ ఉంటుందని ఎవరు ఊహించలేకపోయారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పద్మాలయ అంటే ఇది ఘటమైన రమేష్ బాబు కృష్ణ దాని మీద తీశారు. దీని శాటిలైట్ హక్కులు అమ్మినప్పుడు శాటిలైట్లో అర్జున్ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా కూడా విపరీతమైన స్పందన అక్కడ వచ్చేది. అలాగే యూట్యూబ్లో కూడా మైదానే జంగ కనుక చూసుకుంటే దాన్ని ఇప్పుడు కూడా వ్యూయర్స్ కొన్ని మిలియన్స్ దాటిపోయి సినిమా చూసినటువంటి వాళ్ళు నార్త్లో ఉన్నారు. ఆ రోజుల్లో మహేష్ బాబు అంటే నార్త్లో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే వాళ్ళ నాన్నగారు లాగా అంటే సూపర్ స్టార్ కృష్ణలాగా హిందీ వైపు వెళ్లకుండా అతను తెలుగు వైపే దృష్టి సారించాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అతను అంతర్జాతీయ స్థాయి నటుడయ్యాడు. వారణాసి సినిమా కనుక చూసుకుంటే 600 రీజనల్ లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతోంది. కాబట్టి ఈరోజు అతని స్థాయి బాగా పెరిగిపోయింది. అతను ఎవరికి అందంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఒక విధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ కళల్ని నిజం చేసినటువంటి వ్యక్తి. అలాగే తన అన్నయ్య ఘటమనేని రమేష్ బాబు స్థాపించిన కృష్ణ ఎంటర్ప్రైజెస్, దానికి సంబంధించిన ప్రొడక్షన్స్లో కూడా ఒక మంచి సినిమాగా ఈ సినిమా నిలిచిపోతుంది. అర్జున్ అనేటప్పటికీ మనకు గుర్తుకొచ్చేది ఒకటి సరిత విలనిజం, లేడీ విలనిజం, మహేష్ బాబు చూపించే ధీరోదాత్త నటన, అలాగే చెల్లిని కాపాడుకో నుంచి అతను పడేటువంటి తపన, 3 మధుర మీనాక్షి టెంపుల్, అందులో చూపించేటువంటి 40% షూటింగు, క్లైమాక్స్ సన్నివేశాలు, అలాగే అక్కడ జరిగేటువంటి కీలక సన్నివేశాలు, ఇవన్నీ కూడా మనల్ని కట్టిపడేస్తాయి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక క్లాసిక్ కల్ట్ మూవీగా అర్జున్ నిలిచిపోతుంది. అన్నా చెల్లి సెంటిమెంట్ మూవీస్ మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అందులో అర్జున్ ఎప్పటికీ కూడా టాప్ 10లో వన్ ఆఫ్ ద మూవీగా నిలిచిపోయేట్టుగా ఉంటుంది. ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, DVSS కృష్ణప్రసాద్.